నమస్కారం. ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగానే కాకుండా కడప జిల్లాలో కూడా కడప పార్లమెంటులో కేవలం 2 స్థానాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి. టోటల్గా 9 స్థానాలు సింగిల్ డిజిట్. ఏదో నవరత్నాలు అన్నాడు, కొంప ముంచినాడు, దరిద్రం పోయింది, ఈ రాష్ట్రానికి పోయింది, ముఖ్యంగా కడప జిల్లాకు పోయింది, జమలమడుకు మరింత పోయింది. చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు, కొవ్వుగా వ్యవహరించాడు, లోకల్ బాడీ మాదిరి ఎలక్షన్లు జరపాలని ప్రయత్నం చేసినాడు. ఎప్పుడైతే ఇండియా కూటమి జరిగిందో అధికారులకు, వ్యాపారస్తులకు, ప్రజలకు, యువతకు అందరికీ నమ్మకం ఏర్పడడం వలన, నాతో పాటు చాలామంది గట్టిగా సహకరించడం వలన మా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టాలని చూసినాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పప్పులే ఉడకలే, వాళ్ళ కుటుంబంలోనే చిచ్చు జరిగింది. ఆ షర్మిలమ్మ గట్టిగా పోటీ చేసిన మా భూపేశ్ రెడ్డి గెలిచేవాడు, లేదా ఆమె పోటీ చేయకపోయినా కూడా మా భూపేశ్ రెడ్డి కూడా గెలిచేవాడు. ఆమె ఒక విధంగా పట్టి పట్టనట్టు ప్రవర్తించడం వల్లనే ఆ అవినాష్ రెడ్డి అయినా గెలవడం జరిగింది. లేకుంటే అది పోయేది, ఆ కర్మ పోయేది. ఒకవైపు నా మీద కోడికత్తి కేసు, ఒకవైపు వివేకానంద రెడ్డి కేసు, ఒకవైపు ఒక సిబిసిఐడి కేసు, ఒకవైపు కేశవరెడ్డి కేసు. నా మీద అన్ని రకాలుగా ప్రయత్నం చేసి నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు చెప్పిన, మీరు మా పార్టీలో ఉంటే బాగుండంటే నువ్వు బ్రహ్మాండంగా చెప్తావు, రఘురామకృష్ణరాజు కన్నా సినిమా ఆపే జరిగింది, నాకు ఫుల్ సినిమా జరిగేదని. నేను బీజేపీ పార్టీ నన్ను చాలా ఎక్కువ గొప్పగా కాపాడింది. అతని పప్పులు ఉడకలే, దరిద్రమైన పరిస్థితుల నుంచి నేను బయటపడినా. నేను పోటీ చేసినప్పుడు అది ముస్లిమ్స్ ఓట్లు వేస్తారా, క్రిస్టియన్స్ ఓట్లు వేస్తారా, ఇట్లా గుర్తు పోలేదు కదా అనుకున్నారు. బ్రహ్మాండమైన 18,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ముస్లిమ్స్ వార్డులు, క్రిస్టియన్ వార్డులోనే కోసినాయి ఓట్లు. అంటే ప్రజలు అనుకున్నప్పుడు, ఒక తీరు మార్చాలనుకున్నప్పుడు ముఖ్యంగా రైతులు కూడా రియాక్ట్ అయినారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అతనికి సమాధి కట్టడానికి ఉపయోగపడింది. ఉద్యోగస్తులు ప్రతి చోట వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్ బ్రహ్మాండంగా ఇండియా కూటమికి వచ్చినాయి. కాబట్టి ఈ రాష్ట్రానికి, అందులో మీరు కూడా కోరిన ప్రకారం జర్నలిస్టులకు కూడా న్యాయం జరగాల, ప్రజలకు న్యాయం జరగాల, ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ రావాలా, క్లస్టర్ ఇక్కడ ఉండే కొప్పర్తి క్లస్టర్ కూడా క్లియర్ కావాలా, నేషనల్ హైవేలు రావాలా, ఆ ఇండ్లు పూర్తిగా అయిపోయే పరిస్థితిలో ఉన్న వాటిని వెంబడే ఇప్పించే ఏర్పాటు, అంటే టిడ్కో హౌస్ ఇవ్వాలా, బ్యాలెన్స్ హౌస్ కట్టియాలా. అసలు కరువు వచ్చినా కూడా కరువు పట్టించుకోలే, రైతుల సమస్య పట్టించుకోలే, చేనేత సమస్య పట్టించుకోలే. చేపలు అమ్ముతానని చేప చుట్టుకొని పోయింది. పులివెందుల చేపలు అమ్మలేదు, ఆయన చేప చుట్టుకొని పోయింది. అసలు నాకు తెలిసి ఆయన అసెంబ్లీకి రాడు, పార్టీ సున్నా. ఎందుకంటే పారిపోతాడు. మేము అడుగుతాం, అధ్యక్ష ఏదేదో చెప్పినాడు కదా, మాకు కొంచెం వివరం చెప్పని అడుగుతానే ఆయన 2 రోజులకు పారిపోయే రకం. ఆయన వ్యక్తిగతంగా మాకు తెలుసు, ఆయన పార్టీ తుడుచుకొని పోతుంది. ఏదో ఆమె ముందుగా షర్మిలమ్మ కూడా చెప్పింది, పోతాడు వరకలు వేసుకొని అని. ఖచ్చితంగా జరగబోయేది అదే. కాబట్టి ఈ గెలుపు ఇక్కడ 5 మంది గెలిచడమే కాకుండా ఈ పార్లమెంటులో మాది నెక్కులో పోవడం మాకు పర్సనల్గా బాధాకరంగా ఉండొచ్చు, కానీ షర్మిలమ్మ కూడా ఒక కారణం వాళ్ళ గెలుపుకు. ఏదేమైనా ఈ రాష్ట్రానికి దరిద్రమైంది. మంచి రోజులు వస్తున్నాయి, జిల్లాకు మంచి రోజులు వస్తున్నాయి. ఆ గాలేరు నగరి పూర్తి చేయాలా, రాయలసీమ ప్రాజెక్టులు కట్టించేదానికి ఏర్పాటు చేయాలా, ఉద్యోగస్తుల యొక్క క్లియరెన్స్ ఇవ్వాలా, రైతులకు క్లియరెన్స్ ఇవ్వాలా, ప్రతి ఒక్కరిని గౌరవంగా ధర్మంగా కాపాడాలి. మేము తప్పు చేసినా కూడా ఇదే పరిస్థితి. ప్రజలు మేము తప్పు చేయకుండా మేము పద్ధతిగా ఉంటామని మీ ద్వారా ప్రజలు కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పిన, సార్ మీరు కరువు వచ్చినా కూడా నీళ్లు సరిగా సప్లై చేయలేకున్నారని. మేము వెంటనే వారం రోజుల్లో మా కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ నీళ్లు ఫస్ట్ వెతికి చేయాల్సిన పని అది. కరెంటు కోతలు ఎక్కువైనాయి, కరెంటు రేటు ఎక్కువైంది, లిక్కర్ ఇష్టం వచ్చినట్టు అమ్మినాడు, శాండ్ అమ్మినాడు. ఇక్కడ ఉండే మళ్ళీ నల్లమల్ల కొండల్లో నుంచి ఆ దేవుడిచ్చిన ఎర్రచంద్రం అమ్మినాడు దరిద్రుడు, గనులు ఆక్రమించుకున్నాడు. ప్రతి ఒక్కటి మోసము, ప్రతి ఒక్కటి తప్పు. అతని ధనదాహానికి బలైంది రాష్ట్రం. కాబట్టి మోడీ గారు చెప్పినట్లు అతన్ని దూరం పెట్టడానికి కారణం మా మోడీ గారు కూడా, ఇండియా కూటమి, ప్రజల యొక్క పరిస్థితి. కొన్ని ఛానళ్ళు చెప్తే అవహేళన చేసినారు గెలుస్తారా లేదని. అన్ని ఛానళ్ళు చెప్పిన దానికంటే మంచి మెజార్టీ వచ్చింది ఇక్కడ వరకు. ఇది అవునో కాదో మీరు అందరూ ఛానల్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అంచనాకు మించి జరిగింది, అంచనాకు మించి మేము మంచి చేస్తాం, అంచనాకు మించి అభివృద్ధి చేస్తాం.
మేము అటు నేను బీజేపీ పార్టీలో ఉండడం వలన అటు సెంట్రల్కు స్టేట్కు అనుసంధానంగా ఉండి ఈ జిల్లాని ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతుందని మీ ద్వారా మా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. వివేక హత్య కేసు విషయంలో ఇప్పుడు నాన్పుడి ధోరణి అవలంబిస్తున్నారు కదా మీ పార్టీ, అంటే మీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వివేక హత్య కేసులు ఏమన్నా తిరగదోడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అసలు స్పీడప్ చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ పార్ట్ 90% అయింది. ఆ 10% పార్ట్ అవినాష్ రెడ్డి కూడా లోపలికి పోతాడు. అంతేకాకుండా వెనకాల ఉంది ఆది దంపతుల జంట, వాళ్ళ యొక్క పాత్ర కూడా ఉంది, వాళ్ళది కూడా బయటికి తీస్తాం. ఆది దంపతులు ఎవరో తెల్లా, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్ర దేవతలు ఇద్దరు. ఆమె భారతీ భర్త జగన్ రెడ్డి. ఆయన జగన్ రెడ్డి కాదు, భారతీ భర్తగా గుర్తింపు పొందినాడు. ఇక్కడ భారతీయ రాజ్యాంగాన్ని ఆమోదించినాడు. అందరూ రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. రాజారెడ్డి పాపం అంత రాజ్యాంగం కాదు, భారతీయ రాజ్యాంగం ఎక్కువైంది ఇక్కడ. బీజేపీ కోటాలో మంత్రి అంటున్నాను. అది మా వాళ్ళు పెద్దలు, మా కూటమి నిర్ణయించేది. మేము కూడా బీజేపీ పార్టీలో నేను 4వసారి ఇది గెలవడం, ఇది అంటే నేను టోటల్గా 4వసారి, పార్టీ పరంగా 3వసారి. అది మా వాళ్ళు కూర్చోబెట్టి మా వాళ్ళు చెప్పేదాని ప్రకారం జరుగుతుంది. ఏం పెద్ద మంత్రి అనేది నేను ఆల్రెడీ ఒకసారి మంత్రి చూసిన. మంత్రి కంటే కూడా మా తర్వాత పనిచేయాల్సిన అవసరం ఉంది. సార్ బీజేపీ అంటే ఢిల్లీ పార్టీ, ఉత్తరాంధ్ర పార్టీ, అలాంటి పార్టీని కడప గల్లీలోకి తెచ్చారు మీరు. ఏంటి అసలు నేను వర్కర్ను, సిన్సియర్ వర్కర్ను, స్పీడ్ వర్కర్ను, ధర్మసాక్షిగా పనిచేసిన. నా మీద నమ్మకం ఉంది. RID అని, సెంట్రల్ స్కీమ్స్, BRJP అని, MNP గ్రాంట్ అని, CPWS ప్రోగ్రామ్ అని, స్వజలధార అని సెంట్రల్ స్కీమ్స్ ఎప్పుడో తెచ్చిన మా కాన్స్టిట్యూన్సీ మీరు కావాలంటే చెక్ చేసుకోండి. హౌసింగ్లో ఫస్టు, రోడ్లలో ఫస్టు, సబ్స్టేషన్లో ఫస్టు, రేషన్ కార్డు ఫస్టు, ప్లస్ పెన్షన్లో ఫస్టు, సీఎం రిలీఫ్ ఫండ్ ఫస్టు. నాది గుర్తించారు. మా మహానుభావుడు సుధీర్ రెడ్డి అందరిని తిట్టడము, ఏ పని చేయకపోవడము, నేను ప్రతి దాంట్లో సమస్య పెట్టడము, అతనికి నాకు వార్ జరిగింది. ఆ వార్లో భాగంగా పొలిటికల్ వార్లో నేను సులభంగా గెలిచిన. పార్టీ పరంగా నేను అందులో ఇండిపెండెంట్గా, నేను ఇండివిజువల్గా పనిచేసే కార్యకర్తను. మీరు గెలిస్తే కొండాపురం R&Rకి అదనంగా 2 లక్షలు ఇస్తామన్నారు. తప్పకుండా R&Rతో తప్పకుండా. అదే కాకుండా రాజోలికి కూడా 12.5 లక్షలకు ఇంకొక 12 లక్షలు కలిపి 24 లక్షలని ప్రకటించిన. అది కూడా జరుగుతుంది. మాకు AC సిమెంట్ క్లియర్ అవుతుంది, మా స్టీల్ ఫ్యాక్టరీ క్లియర్ అవుతుంది, మా యొక్క రాజోలితో పైన గండికోట టూరిజం క్లియర్ అవుతుంది. అదే కాకుండా జిల్లాలో కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి. క్లస్టర్ ప్రధానం ఇక్కడ పక్కనే కొప్పర్తి క్లస్టరు. ఆ ఎయిర్పోర్ట్ కూడా ఫ్లైట్లు మళ్ళీ ఉడాన్ స్కీమ్ తిరిగి క్లియర్ కావాలా. ఏమంటే ఫ్లైట్స్ హైదరాబాద్కు పోయే పరిస్థితి లేదు ఇక్కడ. కాబట్టి చేయాల్సిన పనులు ఉన్నాయి. కొన్ని రైల్వే స్టేషన్లలో రైలు కూడా ఆపాలా, రకాన్ని కాపాడాలా. నేను సీనియారిటీ కూడా వచ్చింది. నేను ఆ రోజుల్లోనే పనిచేసిన. నాకు పట్టుబట్టి మేము సెంట్రల్కు స్టేట్కు పట్టుబట్టి మేము చేసేదానికి మాకు అవకాశం వచ్చింది. ఇది మీరే చూస్తారు 100 డేస్లో మేము చేసే పనులు ఏంటి అని. మీరు 100 డేస్ తర్వాత మీరే క్వశ్చన్ చేయొచ్చు. ఓన్లీ 100 డేస్ ఛాలెంజ్. ఏ ప్రాధాన్యత ఇస్తారు భూపేష్ రెడ్డి గారికి? ఆటోమేటిక్గా మాకు ఆయన మా వాడు దగ్గరకు వచ్చి పోయినాడు. మంచి స్థానం ఆటోమేటిక్గా. అసలు ఎన్ని లేవు రాజకీయాల్లో ఒక మంచి పాత్ర కూడా ఉంటుంది రాబోయే రోజుల్లో. డైనమిక్గా పనిచేసినాడు. జస్ట్ మార్జిన్తో మిస్టేక్ జరిగింది. అది కూడా ఇప్పుడు SP గారు, కలెక్టర్ గారు కూడా మంచి ఫైట్ ఇచ్చినామని కూడా కంగ్రాట్ జరిగింది ఆయన్ని కూడా. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో పరిగెత్తడానికి ఎప్పుడు పరిగెత్తినట్టు ఆస్కారం ఉంటుంది. మేమిద్దరం ఉంటాము కాబట్టి ఆటోమేటిక్గా మీరే చూస్తారు కదా 100 డేస్లో ఏం జరగబోయింది. నారాయణ రెడ్డి గారిని ఒకసారి ఎమ్మెల్యే చేసినారు, శివనాథ్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా చేసినారు, భూపేష్ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్సీ చేసే ఎమ్మెల్సీ కంటే కూడా ఎమ్మెల్సీదే కాదు, ఇదికి ఎంపీగా చేసేదానికోసం స్టెప్ వేస్తాం. ఎంపీగానే ఈసారి గ్యారంటీ గెలవబోతాడు. ఈ అవినాష్ రెడ్డి ఉంటే కదా ఊసిపోతాడు.